వీధి గుడి అనే శీర్షిక నేను మొదలు పెట్టినప్పుడు మీకు చెప్పినట్టుగానే మనకు తెలియని ఎన్నో అద్భుతమైన గుళ్ళు చాలా ఉన్నాయండి. అందులో ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఈ గుడి ఒకటి. ఆ గుడి వివరాలు తెలుసుకుందామండి. ఇది నాంపల్లి నుంచి 7 కిలోమీటర్స్ అవే ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి 22 కిలోమీటర్స్ ఉంటుందండి. హైదరాబాద్లో చూడవలసిన ప్లేసెస్లో ఇది ఒకటి. ఇప్పుడు నేను ఆ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తే ఇంకొక చిన్న ఎంట్రన్స్ లాగా ఆర్చ్ ఉందండి. ఆ ఆర్చ్ దగ్గరకు వచ్చాను, చూడండి. అనుకోకుండా వచ్చినా కూడా మా అన్నగారి పెరట్లో ఉన్నటువంటి తొమలపాకులు మామిడి పళ్ళతోటి నేను గబగబా ప్రయాణం అయ్యానండి. అదిగో ఆర్చ్ చూశారు కదా, ఇక్కడికి నేను కూడా మొదటిసారి వస్తున్నానండి. నమస్కారం, వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. దీని ముందంతా కూడా ఒక పెద్ద పార్కింగ్ ప్లేస్ అండి. ఈ టెంపుల్ అంతా కూడా చాలా డీటెయిల్డ్గా కవర్ చేయడానికి ట్రై చేశాను. తప్పకుండా మొత్తం చూడండి. లోపలంతా కూడా ఇగో చూడండి, ఆ టెంపుల్ కింద నుంచి మొత్తం హనుమాన్ చాలీసా అంతా రాసి ఇలా వరుసగా గోడంతా పెట్టారనమాట. ఇది టెంపుల్ లోపల. ఫస్ట్ నేను ఎంటర్ అవుతుంటే రైట్ సైడ్కి ఇలా ఉంటుందండి. ఇంగో ఇది మన హనుమంతుడు ఉండేటువంటి ఆర్చ్ అండి. పైన అంతా కూడా ఈ చిత్రకళలతోటి చాలా బాగుంది. క్లోజప్ చేశాను, చూడండి. అదిగో అది పొద్దున్నే 6:30కే మేము వచ్చేసామన్నమాట గుడికి. వస్తూనే గంట కొట్టేశానండి. మెయిన్ గుడి ఎక్కడుందా అంటే వాళ్ళందరూ ఇక్కడ ఉందని చెప్పారండి. ఎక్కడ అని వెతుకుతున్నా. అడిగితే అక్కడ కిటికీ ఉందని, అందులో చూడాలని చెప్తున్నారండి. ఇదేంటి, ఈ కిటికీలోంచి చూడాలట. ఇక్కడ ఓన్లీ జెంట్స్ మాత్రమే అలా ఉంది. ఎంట్రన్స్ అట్పెట్టి అలా మగవాళ్ళు మాత్రమే డైరెక్ట్గా గుళ్ళోకి వెళ్ళి చూడాలటండి. అదిగో అక్కడ క్యూ ఉంది చూసారా. ఇంకా చాలా పెరిగిపోయింది క్యూ. తర్వాత మేము పొద్దున 6:30కే వచ్చేసామన్నమాట. అయితే 8:30 దాకా అక్కడ చూపించరు దేవుణ్ణి. ఈ చిన్న ద్వారం ఉంది కిటికీ, ఆడవాళ్ళందరూ దీని నుంచి దర్శనం చేసుకోవాలట. అది చూసారా, పురాతనమైన ఆర్చ్ అన్నమాట అది. ఆ కిటికీకి ఇలా ఆర్చ్ లాగా ఉంది. ఛత్రపతి శివాజీ నాటి కాలం. 500 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తున్నారు. ఛత్రపతి శివాజీ యొక్క గురువు గారు అయినటువంటి రామదాస్ గారు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఓన్లీ మగవారు మాత్రమే అనుమతి ఉంది. ఆడవాళ్ళు మాత్రం ఇక్కడ ఉన్న ఈ కిటికీలు వచ్చి చూసుకోవాలట. అద్భుతంగా ఉందండి ఈ టెంపుల్. తప్పకుండా మీరు అందరూ వచ్చి విజిట్ చేయండి. ఈ గుడికి ఎక్కడెక్కడి నుంచో అందరూ వస్తారండి. అక్కడ పొద్దున్నే వచ్చేసేసి ఆ స్వామి దర్శనం కోసమని అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అలా దర్శనం కోసం వచ్చిన ఒకళ్ళతోటి నేను మాట్లాడాను. వాళ్ళు చాలా తరచుగా వస్తారు ఈ టెంపుల్కి. చూద్దాం రండి. Shivaji Maharaj is also like Marathas from Maratha Empire. So his guru, Shivaji Maharaj guru, Ramdas, I guess. So he built this. They used to say like Hanuman Ji used to come here for meditation. Acha. So that's why they built temple. As I heard. Oh, how often you come here? Like thrice a month. Ah. I'm staying so far, so only like Saturdays only, Saturday or Tuesday only, but thrice or 4 times in a month. You come very often then. సమర్థ రామదాస్ గారు 1608 నుంచి 1682 దాకా జీవించి ఉన్నారండి. ఈయన అణగారిపోయిన హిందూ జాతిని జాగృతం చేయడంలో తను ప్రత్యేకమైన వ్యూహాత్మక ప్రణాళికని అవలంబించారు. ఛత్రపతి శివాజీకి మత గురువు. ఆ ఛత్రపతి శివాజీ హైందవీ స్వరాజ్యాన్ని ఏర్పరిచి మలుపు తిప్పటంలో సమర్థ రామదాస్ గారి పాత్ర చాలా గురుతుల్యమైనదండి. ఈ రామదాస్ గారి విగ్రహం పక్కనే ఒక చిన్న శివాలయం లాంటిది ఉందండి. అదిగో చూసారా. ఇది వరకు ఈ ఆలయము చాలా నేలమట్టంలో భూమికి ఉండేదిట. దీన్ని పైకి లేపి ఇలాగా చిన్న మందిరంలాగా కట్టేశారనమాట. ఈ శివలింగం కూడా అప్పటిదేనండి. ఈ టెంపుల్ శివాలయం కూడా ఉందండి. నిత్యం అక్కడ అభిషేకం జరుగుతూ ఉంటుంది. అతి ప్రాచీనమైన
ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడో 500 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడిన శివలింగాలు. అతి ప్రాచీనమైన శివలింగం. ఇంకపోతే ఎక్కడ హనుమంతుడు ఉంటే అక్కడ రాముడు ఉండి తీరాలిగా. ఇది ఒక చిన్న రామ మందిరం అండి. ఈయనేనండి సమర్థ రామదాస్ గారి చిత్రపటం. దర్శనానికి ఇంకా టైం ఉందని తమలపాకులు బయటికి తిని తమలపాకులతో దండ కట్టడం అవ్వలేదు. ఇక్కడేమో 8:30 దాకా స్వామివారిని చూడటానికి లేదు అని చెప్పేసరికి ఇంకా మేము ఏం చేసామంటే ఆకులన్నీ మంచివన్నీ ఏరి ఒక దగ్గర పెట్టి దండ కట్టడం మొదలు పెట్టేశానండి. శ్రీరామ శ్రీరామ అనుకుంటూ దండను కట్టాను. చాలా పెద్ద దండే వచ్చిందండి. మా వదిన తోట మొత్తం పంపించేసింది నా కోసం. ఆంజనేయ స్వామిగా ఆకులంటే చాలా ఇష్టం కదండి తమలపాకులు, అందుకే ఎన్నున్నా తక్కువే. టైం గడిచే కొద్దీ అక్కడ రష్ కూడా పెరిగిపోతూనే ఉందండి. ఇంకా అందరూ వచ్చి క్యూలలో నిలబడ్డారనమాట. రామదాస్ గారు రాసినటువంటి హనుమంతుడి మంగళాశాసనం ఉందండి, అది చదివాను నేను. ఏదో సమర్థ రామదాస్ గారు చదివింది తప్పకుండా గుళ్ళో చదివేయాలి అని చెప్పేసి నేను చదివానండి. ఇది అయిపోతుంటేనే అక్కడ హారతి మొదలైపోయింది. నాతో పాటు ఈ హారతిని మీరందరూ కూడా చూడాలి అని చెప్పేసి నేను రికార్డ్ చేశానండి. రండి చూద్దాం. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయండి. कहाँ पर सर मैं भटकूं कहीं मिला नहीं राम मुझे अपनी शरण में ले लो राम राम लक्ष्मण जानकी। అదిగోనండి మూల విరాట్టు. నేను గబగబా పరిగెత్తుకుంటూ ఆ జెంట్స్ లైన్లోకి వెళ్ళిపోయి ఒక ఆయనని రిక్వెస్ట్ చేసి నా ఫోన్ ఇచ్చేసి కొంచెము ఆ స్వామివారి విగ్రహం ఎలా ఉంటుందో రికార్డ్ చేసి ఇచ్చేయమన్నానండి. నేను చూడలేదు, మీ అందరికీ కూడా చూపించాలి అనేటువంటిది నా తాపత్రయం. సడన్గా చూడగానే నాకు ఆ స్వామివారు అచ్చు వీరభద్ర స్వామిలాగా మీసాలు అవి ఎలా ఉన్నాయో చూసారా మీరు? ఇంత అసలు ఒకసారి చూడగానే నాకు వీరభద్రస్వామి, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి అని ఒక సంభ్రమాశ్చర్యాలతోటి గురైపోయానండి. ఆ లోపల గర్భగుడిలో ఇలా ఉందండి మూల విరాట్టు. నమస్కారం చేసుకున్నానండి. మీరందరూ నోటీస్ చేశారా? మనం కట్టినటువంటి తమలపాకుమాలని స్వామివారి నిలువెత్తు విగ్రహానికి అలంకరించారండి. ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. హారతి అయిపోగానే ప్రసాదం తీసుకుని బయటపడ్డామండి. అక్కడ చెట్టు కింద వినాయకుడినది ప్రతిష్ఠించి ఉంచారు. అక్కడ ఒక పెద్ద గోశాలండి. నాకు తెలిసి ఒక 100 ఆవుల దాకా ఉంటుంటాయండి. ఆ లోపలే చిన్న కృష్ణుడి గుడి కూడా ఉందండి. గోవుల కాపరి కదా ఎంతైనా, అందుకే ఆయనని ప్రతిష్ఠించారు. ఈ ఆవులన్నీ కూడా ఈ గుడి కోసమని డొనేషన్గా వచ్చినవేనండి. ఈ ఆవు పాలని నెయ్యిని వాడతారు. అది చూసేసిన తర్వాత ఆ గుడి యొక్క ఫౌండర్, అంటే వంశపారంపర్యంగా ఎవరైతే దాన్ని కాపాడుతూ వచ్చారో సమర్థ రామదాసి వంశం యొక్క ఆయన కనిపించారండి. సరే, ఆయనతో ఈ గుడి గురించి మొత్తం మాట్లాడాను, వినండి. ఈ గుడి గురించి ఒకసారి చెప్తారా మాకు? మీరు ఏంటి ఈ గుడిలో? ఇది సమర్థ సాంప్రదాయంలో గురు శిష్య పరంపరలో నడిచే దేవస్థానం. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురు సమర్థ రామదాస్ స్వామి గారు 1647 1647 సంవత్సరంలో దక్కన్ ప్రాంతంలో వచ్చినప్పుడు అప్పుడు ముచ్చుకుందా నది తీరంలో కేసరి హనుమాన్ స్థాపించినారు. సింధూరం అది పెడితే రాలిపోయింది. రాలిపోతే ఆయనకు స్వప్న దృష్టాంతమై కుంకుమ పువ్వు
చందనంలో కలిపి పెట్టాలని చెప్పినందుకు అందుకే కేసర్, దానికి కేసర్ అంటారు కాబట్టి కేసరి హనుమాన్ ప్రసిద్ధి. అందుకే అప్పటి నుంచి నూనె పదార్థాలు కానీ నూనె కానీ అక్కడ వాడరు. నేతి దీపాలు ఉంటాయి. నైవేద్యం కూడా మంచి నెయ్యిలోనే చేసి పెడతారు. ఒకవేళ అన్నదానం అయితే బయట అన్నపూర్ణాదేవికి నైవేద్యం చేస్తారు, కానీ లడ్డు మరియు రోట్ ఇది రెండు ఇక్కడ ముఖ్యం. ఆ ప్రసాదం ఇక్కడ నైవేద్యం చేస్తారు. ఇది ఇక్కడ చరిత్ర. అచ్చా, ఈ గుడిని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే ఇది ఎలా మెయింటైన్ చేసేది ఎవరు? ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇది సమర్థ సాంప్రదాయంలో గురు శిష్య పరంపర, శిష్య బృందం ఉంటుంది. పీఠం మీద మా నాన్నగారు సమర్థ నారాయణ మహారాజ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. వాళ్ళ తండ్రి గారు, మళ్ళీ వాళ్ళ తండ్రి వాళ్ళ వంశపారంపర్యంలో మాది ఇప్పుడు 8వ తరగతి. అయితే పూర్వం మా పూర్వీకులు సమర్థ రామానంద స్వామి గారు, వారి ఫోటోగ్రాఫ్ కూడా ఉంటుంది. రామానంద స్వామి గారు, సమర్థ నారాయణ మహారాజ్ గారు, సదాశివ మహారాజ్ గారు, సమర్థ గంగాధర్ మహారాజ్ గారు, సమర్థ నారాయణ మహారాజ్ గారు, అలా ఇట్లా గురు శిష్య పరంపరలో జరుగుతుంది. ఇక్కడ సోర్స్ ఆఫ్ అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే హనుమాన్ జయంతి కన్నా ముందు 40 రోజులు భిక్షా కార్యక్రమం ఉంటుంది. అంటే ఝోలే ఝోలే సంప్రదాయం అయితే మా మూలాలు సజ్జన్ గారు, సాతారా డిస్ట్రిక్ట్ నుంచి. అక్కడ స్వామి గారి సమాజం ఆధ్వర్యంలో ఇక్కడ ఒకటి ఉంది. ఇంకోటి ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లో సమర్థ నారాయణ ఆశ్రమం, సమర్థ కల్పవృక్ష హనుమాన్ కామధేను గోశాల. దీంతో పాటు మన రేణుకాంబాదేవి, ఆగ్నేయంలో గణపతి, ఈశాన్యంలో ఈశ్వరుడు, ఇలాగ 50 ఆవులతో కూర్చున్న గోశాల. లక్ష్మీదేవి, శివుడు పాతకాలం నుంచి కింద ఉండేది. మనం దానికి పైకి వేసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తాం. అయితే ఇక్కడ ఈ చోట చాలా పెద్ద చింత చెట్టు ఉండేది. 1999లో గాలి కుమారం వచ్చి ఆ చింత చెట్టు వెళ్ళిపోయిన తర్వాత అక్కడక్కడ ఏది వేరే కార్యక్రమం జరుగుతుందో అక్కడ యజ్ఞగుండం, హోమగుండం చేసి సమర్థ రామదాస్ స్వామి గారికి అప్పుడే స్థాపించింది. నా పేరు వినయ్ దేశపాండే. వినయ్ దేశపాండే గారు ఆ వంశానికి సంబంధించిన సమర్థ వంశానికి సంబంధించినటువంటి వారు ఈ గుడి యొక్క చరిత్ర గురించి చెప్పారండి. మీరందరూ తప్పకుండా ఇక్కడ విశేషాలు కూడా చెప్తారు. ఇక్కడ విశేషాలు చెప్తారు. ఇక్కడ ఎవరికైతే ఏదైనా కోరికలు ఉంటాయి ప్రతి శనివారం మంగళవారం ముడుపు కట్టాలి. ముడుపు కట్టి ఆ కోరికలు తీరిన తర్వాత వాళ్ళు యథాశక్తిగా నెయ్యి సమర్పించడం, ఈ చందన సేవ కార్యక్రమం మంగళవారం శనివారం చేయించడం అని జరుగుతుంది. అయితే ఇక్కడ ఎవరు ముడుపు కట్టారో నియమం స్వామి గారు ఏం చెప్తారో అది చేస్తే 100% ఇప్పటివరకు అంత సక్సెస్ ఉంది. అదే కొబ్బరికాయ ముడుపు కట్టాము మాకు పని అవ్వలేదు అంటే అది మీ ఫాల్ట్ అనమాట. మీకు చెప్పిన అక్కడ ఆంజనేయ స్వామి గారు పెట్టేస్తారు. అయితే ఇప్పుడు వీళ్ళందరూ తీసుకొని వస్తున్నారు. ముడుపు కడతారు. దాంతోపాటు అందుకే అక్కడ నీ దీపాలలో 5 ఉంటాయి దీపాలు. 2 మీకు కనిపిస్తాయి. లోపల దిగిన వాళ్ళకి 5 ఉంటాయి. సో అది ఎప్పుడు కూడా తగ్గదండి. నీ ఎందుకంటే అది వచ్చి సమర్పిస్తుంటారు. అఖండ దీపంలా అంటే అయితే 365 డేస్లో చైత్ర శుద్ధ త్రయోదశి రోజు మా పూర్వీకులైన రామానంద స్వామి గారు సమాధి తీసుకున్నారు. సమాధి కూడా ఉంది. ఆ రోజున ఆ దీపాలు తీసేసి వేరే దీపం వేయిస్తారు. చతుర్దశి రోజు స్వామి గారి పూజ చేసి మొత్తం అలంకారాలు అంటే కళ్ళు ముక్కు అన్ని తీసి మూసేస్తారు. చైత్ర శుద్ధ పూర్ణమికి మళ్ళీ జన్మోత్సవంతో పాటు మళ్ళీ త్రయోదశి వరకు ఆ అలంకారంతో పాటు ఆ దీపాలు వెలుగుతూ ఉంటారు. వారు అప్పుడు ఏం పద్ధతి అంటే ముచ్చుకున్న నదిలో నుంచి ఉష్కతో తయారు చేశారు అని గోడకి చందనం పెట్టి ఆ రాతిలాగా గట్టిగా అయిపోయింది. సమర్థులు అక్కడ అనుష్ఠానం చేసి వారు స్థాపించారు. అది ఇది మూసీ నదికే ముచ్చుకుందా నది. ఇక్కడ ఇక ముస్లిం పాలకులు వాళ్ళు వచ్చిన తర్వాత సమర్థ రామదాస్ స్వామి గారు కూడా ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ ప్రతి ఊరు బయట 87,000 ఆంజనేయ స్వాములు మొత్తం భారతదేశంలో స్థాపించారు. అప్పట్లో మనం బొట్టుకు పిల్లకకు అన్నింటికీ ట్యాక్స్ వేసారు ఔరంగజేబు. సో మత మార్పిడి జరుగుతుంటే స్వామి గారు ప్రతి ఊరు బయట ఆంజనేయ స్వామికి స్థాపించి శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ తేరాక్షరి మంత్రం బోధించారు. ఆ కోవలోనే 1647 1667 సంవత్సరాలు దక్కన్ ప్రాంతంలో వచ్చారు. వచ్చి ముచ్చుకుందా నది తీరంలో అనుసరణ చేసి స్వామి గారికి నది లెవెల్లో వచ్చిన కాలక్రమేణా ఇది మొత్తం
ఇంకా పైకి వచ్చింది. అయితే ఆ గర్భాలయ ప్రవేశం ఉంది కాబట్టి ఆడవాళ్ళకి ఎవరికి పాన్ బేబీ నుంచి పెద్దవాళ్ళు ఎవరికి లేదు. మీకు వాళ్ళకి ఇప్పటి నుంచే దర్శనం ఆ కాలం నుంచి. మిగతా వాళ్ళు పూర్వం బ్రాహ్మలే పోవాలని ఉండేది. అట్లా కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి షర్ట్ అది తీసేసి పోవాలని షర్ట్ ఉండదు ఆడవాళ్ళు ముడుపులు ఏమైనా ఇవ్వాలంటే పెట్టేస్తారు పెడతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంకా కేసరి హనుమాన్ గారి గురించి మళ్ళీ వచ్చే సంచిలో వేరొక టెంపుల్ తోటి మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.